నమస్తే అన్నలు. మాది మొన్నసారి నేను పెట్టిన అన్న 5 రోజుల కింద 6 రోజుల కింద తెలుగు అసోసియేషన్ పెట్టిన. నేను నెల కింద వచ్చిన అన్న. కంపెనీ అని తోలిచ్చిండు, సప్లై కంపెనీ తోలిచ్చిండు. ఏదో మనం అనవసరంగా వచ్చిన అంటే ఏదో చేసుకున్నామని వచ్చిన, కానీ ఆరోగ్యం బాగాలేదన్న. ఆరోగ్యం బాగాలేదు. సార్లు కూడా అందరూ కలిసిన, పెద్ద పెద్దలు కూడా కలిసిన. ఫస్ట్ ఏమో 15 రోజులకి 20 రోజుల కింద 650 రియాలు అడిగిండు. ఇప్పుడు 300 రియాలు కట్టమంటున్నా అన్న. ఇవాళ నా దగ్గర తల్లితోడు చెప్తున్నా 40,000 ఉన్నాయి అన్న. ఇంటికాడ 200 రియాలు ఉన్నాయి అన్న. ఒక 100 రియాలు అయితే ఇంటికి పోతా అన్న. బాంచిన వాళ్ళని ఉంటే ఎక్కువ సాయం చేయండి అన్న. మా ఇంటికి వెళ్ళిపోతా. కాలు మొక్కుతా. మస్తు ఇబ్బంది అవుతుంది. తెలుగుని ముఖం చూసి అన్న వాళ్ళని ఒక 2 ఏరన్న బాంచాను. 300 రియాలు అడుగుతున్నా అన్న. అబ్బా ఎవ్వరిని అడిగినా అని ఎవరు లేదు. ఇంటికాడ కూడా ఏం లేదు. చేసుకుంటే కైకి అన్న. వచ్చినా పని చేసుకున్నా కానీ ఆరోగ్యం బాగాలేదు, ఏం లేదు. గడ్డైనా కూర్చున్నా, మార్చడం పడతలేదు. పైసలు కట్టుకుంటున్నాను రేపటి వరకు. 40,000 తెప్పించుకున్నాను ఇంటికాంచి. 200 రియాలు అవుతాయి. 60,000 టికెట్ తీసుకోమంటున్నాను. మస్తు మందికి నేను సంప్రదించిన అన్న. లేదు ఎవరైనా చూసిపోయారు కానీ ఎవరు లేదు. 2 పిల్లలు అన్న. మాది రాజన్న సిరిసిల్ల తంగడపల్లి మండలం బసాపురం. ఆల్రెడీ గ్రూప్లో కూడా పెట్టిన. గార్డెన్లో ఉంటున్నా అన్న. మనసులో పడతలేదు, ఏం చేయాలి. ఇంటికైతే చేపించుకుంటున్నాం ప్రతి తినడానికి. మస్తు సర్లా అందరికి ఫోన్ చేసినా కానీ ఇంటికాడ కూడా లేవన్న. చేసుకుంటే కైకిలు ఘోరంగా ఉందన్న బతుకు. ఏదో వచ్చినా కానీ ఆరోగ్యం బాగలేదన్న. 40,000 ఉన్నాయన్న అకౌంట్లో. 60,000 అని కట్టాలి. టికెట్ కొనుక్కొని పోవాలన్న. దయచేసి కాళ్ళు ముక్కు వాళ్ళని ఉంటే అబ్బా వెళ్ళిపోయాను అన్న. బాధ్యత మస్తు ఇబ్బంది అవుతుంది. వచ్చిన లంచోడికి పంపించింటే 1000 రూపాయలు తీసుకొని కంపెనీ పంపించింది సప్లై అన్న. దయచేసి కూడా నా వాళ్ళు పంపను వెళ్ళిపోయాను అన్న. మస్తు ఇబ్బంది అవుతుంది అన్న. ఒక్కటే 100 రియాలు అన్న. ఆరోగ్యం బాగాలేదు నా. అదే ఉన్నది. సార్తో మాట్లాడాలన్న. వెళ్ళిపోతా ఫైల్ కట్టకుండా సార్తో మాట్లాడాను. నెంబర్ కూడా పెట్టిన ఆల్రెడీ. సార్తో మెప్పించిన ఇంటికి వెళ్ళిపోతుంది. 40,000 కట్టి సార్ కాళ్ళకు కూడా మొక్కిన. సారు 150 రూపాయలు ఇస్తా, 50 టికెట్ పోతా అంటే కూడా ఒప్పుకుంటాడు అన్న.